హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే. ఏం చేస్తుడుల్లా నాదైతే పూజ అయిపోయింది. పూజ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసిన. ఇంకేముంది, నైట్ నేను టిఫిన్ కోసం ఇడ్లీ పిండి కలిపి పెట్టినా కదా, ఇక ఇడ్లీ చేస్తున్నాను అనమాట. రూపమ్మకైతే ఈరోజు స్కూల్ ఉంది. అంటే సార్ మరీ వాయిస్ మెసేజ్ పెట్టిండు గ్రూప్లో, ఖచ్చితంగా పంపించండి ఈరోజు సైన్స్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతాయని చెప్పేసి. ఇక 9 to 1 వరకు క్లాసెస్ ఉన్నాయంట. అందుకని చెప్పేసి ఆమెను లేపిన. నా పూజ అయిపోయిన తర్వాత 6:30కి అట్లా లేపిన అనమాట. లేచి ఫ్రెష్ అవుతుంది. ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నా. నేను కూడా కొంచెం బయటికి పోయే పని ఉంది, కొన్ని ఐటమ్స్ తెచ్చుకోవాలి పూజా సామాను. అసలు మెయిన్ ఏంటి అంటే కార్తీక మాసం కదా, అస్సలు పూలు లేవు. ఒక 2 days నుంచి పూలు లేకుండానే పూజ చేస్తున్నా. నాకేమో కుదురుతలేదు. పోదామంటే డిస్పల్లికే పోయి పూలు తెచ్చుకోవాలి. నా రోజు వచ్చేసరికి 6-6:10 అవుతుంది. మళ్ళీ వచ్చి ఇల్లుకి గిన్నెలు తోముకొని స్నానం చేసి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పేసి పూలు లేకుండా నేను 2 రోజుల నుంచి పూజ చేస్తున్నా. ఇడ్లీకి అయితే పెట్టేసిన గిన్నెలల్లా. ఇడ్లీ చేయడానికి బాగానే ఉంటుంది కానీ తిన్న తర్వాత అవి తోమడానికే మస్తు ఏడుపు వస్తుంది నాకు. నాలాంటి అలవాటు మీకు కూడా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఇక చట్నీ కోసం అయితే పల్లీలు వేస్తున్నాం. యాక్చువల్లీ చట్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను కొబ్బరి చింతపండు వేస్తాను. కాకపోతే కార్తీక మాసంలో సండే రోజు కొబ్బరి తినొద్దు. అందుకని ఇక కొబ్బరి వేయట్లేను. కొబ్బరి వేయనప్పుడు ఇక చింతపండు ఎందుకని చెప్పేసి చింతపండు కూడా వేస్తలేను అనమాట. పచ్చిమిర్చి కట్ చేసి వేయిస్తా, కొంచెం మంచిగా ఎగితే అండ్ రుబ్బేటప్పుడు కూడా మిక్సీలో కొంచెం తొందరగా గ్రైండ్ అయిపోతాయి కదా, అందుకని చెప్పేసి పల్లీలు అయితే వేయిస్తున్నా. కొంచెం చట్నీ ఎక్కువనే వేస్తాం మేము, చట్నీ కొంచెం ఎక్కువనే తింటాం నేను రూపమ్మ. ఇడ్లీలు అయితే పెట్టేసిన. నేను ఏంటో చెప్తున్నా అంటున్నానా, రూప గురించి చెప్తున్నా. ఇంకా లేవలేదు అని చెప్పేసి, క్లాస్ ఉంది కదా అందుకని చెప్పి. నా బిడ్డతో మాట్లాడట్లేను. ఒక 2 days నుంచి మేమిద్దరం మాట్లాడుకోవట్లేము. అస్సలు చెప్తే వినట్లేదు అనమాట. సార్ ఏమో కంప్లైంట్ల మీద కంప్లైంట్లు ఇస్తుండ్రు, చెప్తే వినట్లేదు, చదవట్లేదు, ఇంకా హోంవర్క్స్ పెండింగే ఉన్నాయని చెప్పేసి. ఇక అట్లా ఇట్లా మారదని చెప్పేసి నేను మాట్లాడమే మానేసిన. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లా ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. పల్లీలు అయితే వేగిపోయినాయి. ముందే కరెంట్ పోతుంది. సండే రోజు ఆలిచ్చి మనం ఇంటికాడ ఉన్న రోజే కరెంట్ పోతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ చట్నీ రుబ్బి పెట్టేసుకున్నా. అది కాక టిఫిన్ అయిపోయిందంటే రూపమ్మ తిన్న తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి నేను వెళ్ళిపోతా బయటికి. మళ్ళీ వచ్చేసరికి ఇంటికి రావాలి కదా, అందుకని. చూడండి, పల్లీ చట్నీ చేస్తే ఖచ్చితంగా నేనైతే పోపేస్తాను. ఈ ఆయిల్ నిన్న బడలు చేసిన కదా, ఆయిల్ మిగిలింది. మళ్ళీ కర్రీలోకి వాడితే బాగుండదు కదా, అందుకని చెప్పేసి పోపుకి వేసేస్తున్నా. మీకు ఇడ్లీలు చేస్తే పోపేసే అలవాటు ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మినప్పప్పు అయితే వేస్తా. మినప్పప్పు వేస్తే మంచిగా తినేటప్పుడు క్రిప్సీగా పళ్ళ కింద మంచిగా తగులుతుంది కదా, అందుకని చెప్పి. రూపమ్మ కూడా ఇట్లా ఉంటే బాగా ఇష్టం అన్నట్టు. అందుకని పోపులో ఖచ్చితంగా మినప్పప్పు, జీలకర్ర అండ్ కొంచెం ఎండుమిర్చి కూడా వేస్తున్నా. చట్నీ అయితే రుబ్బి పెట్టేసిన. కరెంట్ అయితే పోలేదు. కొంచెం లైట్ ఫోకస్ తక్కువ ఉంది. అట్లానే నేను కొంచెం కొత్తది తెచ్చిన, అయినా నేను లైట్ ఆన్ చేయలేదు అనుకుంటా. చూడండి, పసుపు కూడా వేసేసిన. చట్నీ అయితే అయిపోయింది. పోపు వేసేసిన. ఇక ఇడ్లీలు పెట్టాలి. రూపమ్మ ఫ్రెష్ అయిపోగానే ఇడ్లీ పెట్టేస్తా. మళ్ళీ చల్లగా అయిపోతే మళ్ళీ అదొక బాధ నాకు, అందుకని చెప్పేసి మళ్ళీ వేడి చేయాల్సి వస్తుంది. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఒకవైపు పాలు, చాయ్ తాగలేదు. ఇక టిఫిన్ చేసిన తర్వాత చాయ్ తాగుదామని పెట్టుకున్నా. రూపమ్మ అయితే వచ్చేసింది. ఆమె రెడీ అయిపోయేలోపు ఇడ్లీ అవుతుంది. తినేసి తొందరగా గిన్నెలు తోమేసి మళ్ళీ బయటికి పోయి రావాలా. రూపమ్మ అయితే స్కూల్కి పోతుంది. ఇంతకీ ఈ పూట మీ ఇంట్లో టిఫిన్ ఏందో కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నాకు ఎందుకో ఇడ్లీలు బయటికి పోతేనేమో నేను ఇడ్లీలు తింటా, ఇంట్లో ఇడ్లీలు చేస్తే మాత్రం నాకు అస్సలు నూకుడు పోదన్నట్టు. చూడండి, కారం కూడా వేసుకున్నా. ఉత్తి చట్నీ కంటే రూపమ్మకైతే చట్నీ వేస్తున్నా. ఇదేమో ఎర్ర కారం, పొడి కారం ఉంది, పప్పుల కారం, కానీ